ఉదయమే చికెన్ తెచ్చుకున్నానండి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకొని బాగా గెదరెట్టేసి మసాలా ఎట్టేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటే బాగుంటుందని చెప్పి నూరి దించి నేనే ఫ్రైని పెట్టానండి. అల్లం వెల్లుల్లి పెట్టి బాగా దాంట్లో మిక్స్ చేసి మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసుకొని అన్నీ తిప్పేసి పక్కనెట్టేసుకున్నాను. గార్నిష్ చేసుకొని పక్కనెట్టుకున్నాను. ఆ తర్వాత పెరుగు, నిమ్మకాయ, తర్వాత టమాటా, కొంచెం గ్రేవీ రావాలి కదండీ! పచ్చిమిర్చి అన్నీ వేసి పక్కనేసాను. తర్వాత అందులో కూడా ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కనెట్టుకుందామని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేశాను. మసాలాలు దాంట్లోనే మిక్సీ కొట్టేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్న దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసి ఆ పౌడర్ కూడా దాంట్లో వేసి పక్కనెట్టేసానండి. అంతలోకి బిర్యానీ రైస్ చేసేద్దామని చెప్పేసి నానబెట్టిన బిర్యానీ పక్కన పెట్టేసాం కదండీ! అందులో సాల్ట్ వేసి బాగా మరిగిన తర్వాత మనం రైస్ వేసుకున్నాం. అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న దమ్ పీసులు ఉన్నాయి కదండీ! దాంట్లోని ఇప్పుడు ఇంకా సగం 50% అయిన రైస్‌ని తీసుకొచ్చి దాంట్లో వేసి పోయిన ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసి జీఆర్బీని పూసలు భలే ఉందండి. అది వేసి మూతేసి 15 మినిట్స్ తర్వాత తీసాను. సూపర్ అంటే సూపర్‌గా అయిపోయింది.